హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వీబీఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. రైట్, ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియో. మీ అందరూ ఆశగా ఎదురు చూసేది. కొంచెం బిజీ అవ్వడం వల్ల వీడియోస్ కొంచెం లేట్ అయింది. బట్ చాలామంది మిత్రులు కామెంట్స్ పెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. బట్ మీకోసం ఈ వీడియో చేశాను, కొంచెం కన్ఫర్మ్ చేసుకొని మరి కొంచెం పక్కా ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావాలని చెప్పి. గ్రూప్ 2 సిలబస్ చేంజెస్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజెస్కి సంబంధించి కొద్ది రోజులుగా వాట్సాప్లోను యూట్యూబ్లోను రకరకాల ఇవి మీరు ఆల్రెడీ చూసుంటారు. చాలామంది అభ్యర్థులు చాలా సందేహాలు, చాలా అనుమానాలు ఇవన్నీ వస్తున్నాయి మనకి. అసలు నోటిఫికేషన్ ఎందుకు లేట్ అయ్యింది అనడానికి కారణం కూడా ఇదే అవ్వచ్చు, ఇదొక కారణం కావచ్చు. బట్ సిలబస్కి సంబంధించి అలాగే ప్యాటర్న్కి సంబంధించి మాత్రం పెద్ద చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ అమలు చేయడం అన్నది కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఇంప్లిమెంట్ అయితే పక్కాగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ అయితే తయారైంది. దీని మీద ఇప్పటికే అభిప్రాయాలు తీసుకుంటున్నారు. బట్ ప్రధానమైనటువంటి చర్చ జరగడం, కొద్ది రోజులుగా దీనికి సంబంధించి ఒక మంచి ఎక్సర్సైజ్ జరగడం, మొత్తం ఓవరాల్గా ఒక మొసాయిదాని, ఒక డ్రాఫ్ట్ కాపీని తయారు చేశారు. ఒకసారి మాది చూద్దాం, అంటే ఎలా ఉందని మీరు చాలామంది తెలుసు, తెలియకపోయినా మరొకసారి చూడండి అసలు ఏంటి ఎలా ఉందని. గ్రూప్ 2 అనగానే మనకు తెలిసి ఏంటంటే 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2లో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఉంటుంది, పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ అంటే ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇది అలాగే ప్రిలిమ్స్కి వచ్చినప్పటికీ 150 మార్కులకు ఉంటుంది. 150 మార్కుల్లో 50 మార్కులు జనరల్ స్టడీసు, అలాగే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ 50 మార్కులకి, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 50 మార్కులకి. ఇది మనకి గ్రూప్ 2లో ప్రిలిమ్స్కి ఉండేది. మెయిన్స్కి వచ్చినప్పటికీ ఈచ్ పేపరు జనరల్ స్టడీస్ 150, పేపర్ 2 ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ ఎకానమీ 150, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 150, పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 150 ఉండడం అనేది జరిగింది. 2016, 2018 తర్వాత కొంచెం చేంజెస్, కొన్ని చేంజెస్. ఏంటి చేంజెస్ అంటే పేపర్ 3లోకి వచ్చినప్పటికీ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి వచ్చినప్పటికీ వెయిటేజ్ అన్నది కొంచెం చేంజ్ జరిగింది. ఇండియన్ ఎకానమీ చాప్టర్స్ 5 చాప్టర్స్, ఏపీ ఎకానమీ 3 చాప్టర్స్ కలిపి ఇవ్వడం వల్ల ఇండియన్ ఎకానమీ వెయిటేజ్ పెరిగి స్కోరింగ్కి వచ్చినప్పటికీ 120, 130 బిట్లు ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చే పరిస్థితి ఉండడం, కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద అభ్యర్థన అనండి, లేదా ఆలోచన అనండి, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, లేదా కమిటీ సభ్యులు, ఏపీపీఎస్సీలోన మేధావులు వర్గం చర్చ అనండి, ఇలా మొత్తం మీద రకరకాల కారణాలతో ఏపీపీఎస్లో కొంత ప్రక్షాళన చేయాలి, మెయిన్ ప్యాటర్న్ అన్నది ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చాలన్నటువంటి చర్చ జరిగింది. ఆ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఏం చేశారంటే ప్రిలిమ్స్ అన్నది ఓన్లీ జనరల్ స్టడీస్ వరకే పరిమితం చేశారు. అంటే జనరల్ స్టడీస్ పేపర్ని పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో ఉన్నటువంటి ఈ పేపర్ 1 ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ప్రిలిమ్స్ కింద మార్చారు. అంటే మెయిన్స్ 2 పేపర్లే మనకు ఉంటాయి. ప్రిలిమ్స్ ఒక పేపర్ ఉంటుంది, మెయిన్స్ 2 పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్ ఒక పేపర్, జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్లో కూడా ఏం చేశారంటే రీఆర్గనైజేషన్ యాక్ట్, ఏది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగించి మిగతా పార్ట్ ఏదైతే ఉందో అది యాజిటీస్గా ఉంచారు. 150 మార్కులకి ప్రిలిమ్స్, ఓన్లీ జనరల్ స్టడీస్ అని మెంటలే పెట్టి అక్కడికి. అది తర్వాత పేపర్ మెయిన్స్కి వచ్చినప్పటికీ మనకి గతంలో పేపర్ 2, పేపర్ 3గా ఉన్నటువంటి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అంటే ఏపీ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని 2 పేపర్లుగా ఇచ్చారు. అక్కడ కూడా కొన్ని చేంజెస్ చేశారు. పేపర్ 2కి వచ్చినప్పటికీ కొన్ని మార్పులు జరిగాయి. పేపర్ 2 అంటే పేపర్ 1 ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ పేపర్ 1 గాను మెయిన్స్లో, అలాగే పేపర్ 2లో ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఒక 75 మార్క్స్కి ఒక పార్ట్ గాను, ఇంకొక 75 మార్క్స్కి ఇంకొక పార్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీని ఉంచారన్నమాట. అంటే జనరల్ స్టడీస్ అన్నది ప్రిలిమ్స్ వరకే పరిమితం చేశారు. మెయిన్స్కి వచ్చినప్పటికీ పేపర్ 1, పేపర్ 2 కేవలం 2 పేపర్లే ఉంటాయి. అంటే 300 మార్కులకే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మెయిన్స్. ఈ 300 మార్కుల్లో 150 మార్కులు ఏపీ హిస్టరీ, 75 మార్కులు ఇండియన్ పాలిటీ, 75 మార్కులు అయిపోద్ది. పేపర్ 2కి వచ్చినప్పటికి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్కులు, అంటే 8 చాప్టర్లు 75 మార్కులకి, ఇంకొక 75 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా 5 చాప్టర్స్ పేర్కొన్నారు. ఈ 5 చాప్టర్స్ కూడా ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అచీవ్మెంట్స్ ఇన్ ఇండియా ఏ రకంగా ఉంది, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, అలాగే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించినటువంటిది రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ సంబంధించి అంశాలు, అలాగే బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు,
గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అంశాలు చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఐటీ అచీవ్మెంట్స్, అలాగే రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకాలజీ అంశాలు, అలాగే బయోడైవర్సిటీకి సంబంధించినవి, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి, ఇవి కూడా 5 కూడా మన సైన్స్ అండ్ టెక్నాలజీలో పేపర్ 1కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే జనరల్ స్టడీస్లో మనం గతంలో ప్రిపేర్ అయినామో దాని నుంచి తీసుకున్నవే. ఇది కొత్తగా మనం భయపడాల్సింది అయితే ఇది ఏమీ లేదు. ఇది 75 మార్క్స్కి. అలాగే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఇది 75 మార్క్స్కి. ఇది ఒక పేపర్, అంటే పేపర్ 2 కింద. పేపర్ 1 ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ పేపర్ 1, ఇందులో 75 ఏపీ హిస్టరీ, 75 ఇండియన్ పాలిటీ. ఇది అనమాట మెయిన్స్ 2 పేపర్లు, ప్రిలిమ్స్ ఒక పేపరు, ప్రిలిమ్స్ ఒక పేపర్ జనరల్ స్టడీసు, మెయిన్స్ 2 పేపర్లలో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఒక పేపర్. ఇది ఇలా రూపొందిస్తున్నట్టు దీనికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ అయితే తయారు చేశారు. దీని మీద ప్రభుత్వం ప్రాథమిక ఆమోదం తెలియజేసింది, ఇంకా తుది ఆమోదం తెలియజేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన గెజెట్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది కథ. అయితే ఎప్పుడే యూట్యూబ్లోనూ రకరకాల దీనిలోనూ రకరకాల వ్యాఖ్యలు, రకరకాల ఇవి రావడం వల్ల ఏంటంటే చాలామంది మిత్రులు ఆందోళన చెందడం, చాలా సందేహాలు వ్యక్తం చేయడంతో నేను ఆల్రెడీ 2 డేస్ నుంచి ఆలోచిస్తున్నాను ఏ వీడియో అంటే ఆగి మరికొంత ఇన్పుట్ సేకరించి మీ ముందుకు వద్దామని. అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ ఇలా ఉందనగానే చాలామంది అభ్యర్థుల్లో రకరకాల సందేహాలు. ఇది అభ్యర్థులకు మేలు చేసేదేనా అని ఫస్ట్ క్వశ్చన్. ఎంతవరకు మేలు చేస్తుంది అభ్యర్థులకి? ఇది మేలు చేస్తుందా లేదా? ఖచ్చితంగా మేలు చేస్తుందండి. అదేంటి, అది ఎలా చెప్పగలరంటే ప్రిలిమ్స్ ఓన్లీ జనరల్ స్టడీస్ పరిమితం చేయడం, మెయిన్స్లో జనరల్ స్టడీస్ పార్ట్ పూర్తిగా తొలగించడం. అంటే మెయిన్స్కి వచ్చినప్పటికీ కేవలం మనం 2 పేపర్లు, గతంలో 3 పేపర్లు రాసేవాళ్ళు. ఎంత 3 పేపర్లు ఎంత హెడేక్ అంటే 3 పేపర్లో జనరల్ స్టడీస్ ఒకరోజు అయిపోద్ది, రెండో రోజు అయినప్పటికీ మార్నింగ్ ఏమో పేపర్ 2, ఈవినింగ్ రెండో పూట ఏమో పేపర్ 3 రాయాల్సి వచ్చింది. చాలా హెవీ, చాలా ఒత్తిడి గురయ్యేవాళ్ళు మన వాళ్ళు మిత్రులు. చాలామంది ఇబ్బంది పడేవారు. ఒకరోజు జనరల్ స్టడీస్ రాసి రెండో రోజు ఉదయం ఏమో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ రాసి మధ్యాహ్నం మళ్ళీ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రాయాల్సి వచ్చింది. అంటే తెల్లవారి 8 నుంచి ఈవినింగ్ 5 వరకు కంప్లీట్గా ఎగ్జామ్ మోడ్లోనే ఉండాల్సిన పరిస్థితి, ముందు రోజు జనరల్ స్టడీస్ రాయాల్సిన పరిస్థితి. ఇది చాలా బడ్డీగా మారింది. ఇప్పుడు కేవలం 2 పేపర్లు అంటే 2 రోజులు రాయాల్సిన పరిస్థితి, చాలా హాయిగా ఉంటుంది. ఒకటి మెయిన్, ఒక పేపర్ లోడ్ తగ్గింది. పూర్తిగా జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్కే పరిమితం చేయడం వల్ల మనం మెయిన్స్కి వచ్చినప్పటికీ మన జనరల్ స్టడీస్ బుక్లు ఏవి చదవాల్సిన అవసరం ఉండదు. కేవలం ప్రిలిమ్స్ జనరల్ స్టడీసే కావడం కాబట్టి ప్రిలిమ్స్ వరకు క్వాలిఫై అయిపోవచ్చడానికి జనరల్ స్టడీస్ చదువుతాము. మెయిన్స్లో రీచ్ అవ్వడానికి మెయిన్స్ 2 పేపర్లు చదువుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ అమలు చేసి మాత్రం అభ్యర్థులకి మేలు జరుగుతుంది, అందులో తిరుగులేదు. ఎందుకంటే ఒక పేపర్ తీసేశారు కంప్లీట్గా. రెండోది అంటే ఏ రకమైనటువంటి మేలు జరుగుతుందని చెప్పవచ్చు, కానీ ఏ రకంగా మేలు జరుగుతుంది అన్నది కూడా మనకు ఒక డిస్కషన్. ఒక పేపర్ తగ్గిపోతుంది పూర్తిగా, ఒకటి. రెండోది ప్రిలిమ్స్కి ఇంతకుముందు ఏంటి, జనరల్ స్టడీసు రెండో పేపర్, మూడో పేపర్ కలిపి ప్రిలిమ్స్ చదవాల్సి వచ్చేది. అంటే మెయిన్ సిలబస్సే కానీ ప్రిలిమ్స్కి చదవడము అన్నది చాలా టైట్గా ఉండేది అనమాట. అంటే ఒక 3 పేపర్లు మన ప్రిలిమ్స్కి చదవడం, 3 పేపర్లు మన మెయిన్స్కి చదవడం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రిలిమ్స్కి కేవలం జిఎస్ ఒకటే చదువుకుని మెంటల్ ఎబిలిటీ అండ్ జిఎస్ బాగా ప్రిలిమ్స్కి చదవగలిగితే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. మెయిన్స్కి మళ్ళీ వేరే 2 పేపర్లు చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రిలిమ్స్ భారం తగ్గింది, అలాగే మెయిన్స్కి భారం తగ్గింది. తిరుగులేదు విధంగా మెయిన్స్కి ప్రిలిమ్స్కి భారం తగ్గింది అనేది చెప్పగలం. ఇది ఎవరు కాదనలేనటువంటి నిజం. ఒక రకంగా ఒక పేపర్ పూర్తిగా మనకి తగ్గింది. ఇక రెండో చూద్దాం, ఎకానమీ. మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి సిలబస్ చాలా, ఇండియన్ ఎకానమీ సిలబస్ ఎక్కువ, ఏపీ ఎకానమీ సిలబస్ తక్కువ. విపరీతమైనటువంటి ప్రియారిటీ ఇవ్వడం వల్ల ఏమంది పేపర్ 3 మనకు చాలా తలనొప్పిగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడేవారు అభ్యర్థులు. చాలా మందికి ఇండియన్ ఎకానమీ ఇబ్బంది కలిగించే సబ్జెక్ట్. అది కొరుకుడు పడని సబ్జెక్టు. ఇబ్బంది ఏంటి, కొరుకుడు పడని సబ్జెక్టు. ఆ బిట్స్ చేయలేక, ఆ అప్లికేషన్స్ అర్థం కాక, సరైన మెటీరియల్ దొరక్క, ఏ బుక్లు ఫాలో అవ్వాలో అర్థం కాక, ఇలాంటి తలనొప్పులు ఇండియన్ ఎకానమీ విషయంలో ఫేస్ చేశారు. ఏపీ ఎకానమీ వరకు బాగానే కొట్టుకెళ్ళినా ఏపీ ఎకానమీ బిట్స్ అక్కడ తక్కువ వస్తుంటాయి. ఏపీ ఎకానమీ వరకు సర్వే బడ్జెట్ ఏవో కొద్దిపాటి పథకాలు బిట్లు మాత్రమే మనకు అక్కడ కనిపిస్తాయి. కానీ 100కు పైన బిట్స్ ఇండియన్ ఎకానమీ నుంచి కవర్ అవ్వడం వల్ల పేపర్ 3 స్కోరింగ్ అనేది 70 అయ్యేవారు అనమాట.
అందువల్ల అభ్యర్థులు చాలా ఇబ్బంది పడేవారు ఇండియన్ ఎకానమీ ప్రిపేర్ అవ్వడానికి, ఇండియన్ ఎకానమీ మెటీరియల్ తెచ్చుకోవడానికి, ఇండియన్ ఎకానమీ సోర్సెస్ కోసం చాలా శ్రమ పడేవాళ్ళు. ఈరోజు దాని వెయిటేజ్ తగ్గించారు, 75 మార్కులు తగ్గించారు. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండు కలిపితే 75 మార్కులకి అయితే ఆటోమేటిక్గా దాని తాలూకా లెంగ్త్ తగ్గిపోతుంది, కొంత లోడ్ తగ్గినట్టే ఒక రకంగా. అయితే జనరల్ స్టడీస్ తీసేసినప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందులో పెట్టారు కదా, మరి అది లోడ్ అవ్వదా అన్న ప్రశ్న మీకు రావచ్చు. కానీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ జనరల్ స్టడీస్లో మనం చదువుతామండి. ఇవన్నీ కూడా మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ, గ్రూప్ 1 మెయిన్స్లో కానీ, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో కానీ ఇవన్నీ చదివిన పార్ట్లే. అలాగే ఇందులో కొన్ని ఇప్పుడు చూడండి, గ్లోబల్ వార్మింగ్, ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, ఇదంతా కూడా మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో జనరల్ స్టడీస్ పార్ట్లో చదివే పార్ట్లు ఇవన్నీ. అంటే కొత్తగా ఇందులో మనం చూడాల్సినవి ఏమి లేవు. ఎందుకు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశంలో ప్రగతి ఏ రకంగా ఉంది, ఇది రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ మనం చదువుతాం కాబట్టి ఇవన్నీ చదువుకోవచ్చు. కాబట్టి ఇది కాస్త ఈజీగానే ఉంటుంది నేర్చుకోవడానికి. 75 మార్కులు ఇక్కడ ఏకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 75 మార్క్స్ స్కోర్ అన్నది మనకు ఒక రకంగా ఎకానమీతో పోలిస్తే ఇది బెటర్. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ 8 అంటే ఏపీ ఎకానమీ 3 పార్ట్లు, ఇండియన్ ఎకానమీ 5 పార్ట్లు, 8 ప్లస్ 5 13 పార్ట్లు. పేపర్ 2కి వచ్చినప్పటికి మనం 13 పార్ట్లు చదవాల్సి ఉంటుంది పేపర్ 2కి వచ్చినప్పటికి. అయితే ఇంతకుముందు ప్యాటర్న్ కానీ ఈ ప్యాటర్న్ అన్నది అభ్యర్థులకి కొంత సునాయాసంగా ఉంటుంది. ఎందుకు, ఎకానమీ బర్డెన్ అన్నది తగ్గింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది జనరల్ స్టడీస్లో ఎలాగో చదువుతాం, ప్రిలిమ్స్ కోసం చదువుతాం కాబట్టి మెయిన్స్లో ఈ 75 మార్కుల్లో దాదాపు సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్కి సంబంధించి, బయోడైవర్సిటీకి సంబంధించి, గ్లోబల్ వార్మింగ్ సంబంధించి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి, ఎకాలజీకి సంబంధించి ఇవి మనం జిఎస్లో ఆల్రెడీ ప్రిలిమ్స్ కోసం చదువుకుంటాం కాబట్టి మెయిన్స్లో కూడా మనకి మెయిన్స్ జిఎస్ కలిపి చదువుకోవడం మనకి ఈజీ అవుతుంది. మీకు నేను అది వేరే వీడియో చేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ని ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎలా కలిపి చదువుకోవాలన్న దాని మీద మనం వీడియోస్ పెట్టుకుందాం. దాని గురించి వరి చేయాల్సిన పని ఏం లేదు, మనం దాని మీద గైడెన్స్ కూడా ఇస్తాం. ఇది అభ్యర్థులకు మేలు కల్పిస్తుంది. అయితే మరి ఇప్పటివరకు చదువుతున్న అభ్యర్థులు చాన్నాళ్ళుగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఒక 2 ఇయర్స్గా ఎదురు చూస్తూ పాత ప్యాటర్న్లోనే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఇలా ప్యాటర్న్ మారిస్తే ఖచ్చితంగా నష్టమా? ఇది ఒక ప్రశ్న. నష్టం ఉంటుందా? నాకు తెలిసినంత వరకు నష్టం అయితే లేదని చెప్పగలను. మీరు తిట్టుకోవద్దు. ఎందుకు లేదు అంటే మనము ప్రిపేర్ అయ్యేది ఏంటి, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ అండ్ జనరల్ స్టడీసే ప్రిపేర్ అయినాం కదా. అవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. అందులో నష్టపోయింది ఏముంది? కొత్తగా ఇవి యాడ్ అయినాయి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మరి కొంచెం లోతుగా చదవాల్సి వచ్చింది. మనం ఏంటంటే జనరల్ స్టడీస్కి వచ్చినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం తక్కువ చదువుకుంటాం, ఇది కొంచెం లోతుగా చదువుకోలేదు. యాడ్ అయింది అంతే తప్ప మీరు ఏపీ హిస్టరీలో మార్పులు లేవు, ఇండియన్ పాలిటీలో మార్పులు లేవు. ఇంతకుముందు ప్యాటర్నే. జనరల్ స్టడీస్ ఆల్రెడీ ప్రిలిమ్స్కి చదవాల్సి ఉంది. అంటే పార్ట్ 2 పేపర్ అండి, మనం పేపర్ 1 మెయిన్స్కి చదవాల్సి ఉంటుంది, ప్రిలిమ్స్లో చదవాల్సి ఉంటుంది కదా. జనరల్ స్టడీస్ ఎలాగో తప్పదు కదా మనకి. ఇప్పుడు జనరల్ స్టడీస్ ఉంది. ఒక్కటి మనం చదివే ఏదైతే పునర్వ్యవస్థీకరణ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో అది పక్కన పెడతాం. అది ఎలాగో తక్కువ మెటీరియల్, చిన్నదే కాబట్టి అది పెద్దగా మనం ఎవరు చదివేసినటువంటి కష్టపడిపోయి చదివింది అయితే అది కాదు కాబట్టి దాన్ని విడిచిపెడతాం. జిఎస్ పార్ట్ ఆల్రెడీ మనం చూసి ఉంటాం కాబట్టి, జిఎస్ చదివేసి ఉంటాం కాబట్టి జిఎస్తో పాటు పేపర్ 2 చదువుకుంటాం, పేపర్ 3 చదువుకుంటాం. ఎడిషనల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మరి కొంచెం లోతుగా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు ప్రిపేర్ అయిన వారికి కూడా ఎలాంటి నష్టము లేదు. పైగా వారికి అదనపు లాభం. ఏంటి అదనపు లాభం? వారు ఆల్రెడీ ఇవన్నీ చదివి ఉంటారు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా చూసుకోవడం, కొంచెం కరెంట్ అఫైర్స్ బాగా పట్టు సాధిస్తే సరిపోతుంది. ఎకనామీ మీద ఉన్నటువంటి భయం కూడా వారికి పోతుంది. లోతుగా చదవడం కూడా మంచిదే. 150 మార్కులకు ప్రిపేర్ అయ్యి 75 మార్కులు రాయడం ఈజీ అవుతుంది. 75 మార్కులు చదివి 150 మార్కులు రాయడం కష్టం. 75 మార్కులకి చదివి 150కి ఆన్సర్ చేయడం కష్టం. కానీ మీరు 150 మార్కులకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ చదువున్నారు కాబట్టి 75 మార్కులకి ఆన్సర్ చేయడం అనేది కష్టం అవ్వకపోవచ్చు నా అభిప్రాయం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మరి కొంచెం లోతుగా చూస్తారు. కాబట్టి ఇప్పటివరకు ప్రిపేర్ అయిన అభ్యర్థులకు కూడా భయపడాల్సింది కానీ, బాధపడాల్సింది కానీ, కంగారు పడాల్సింది కానీ అయితే లేదు. ఇక తాజాగా ప్రిపరేషన్ ప్రారంభించవచ్చా? ఖచ్చితంగా ప్రారంభించవచ్చండి. ఎందులో సందేహం ఏమీ లేదు. మీరు తాజాగా ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. ఇదంతా మెటీరియల్ దొరికే సబ్జెక్టులని ఇందులో చేంజెస్ ఏమీ లేవు. మార్పులు అని చాలా ఎక్కువ మంది మన మిత్రులు కంగారు పడుతున్నారు. కానీ ఇందులో మార్చేసింది ఏం లేదు. ప్యాటర్నే మార్చారు. 3 పేపర్లు 2 పేపర్లు మెయిన్స్ పెట్టారు,
ఆ ఉన్న పేపర్ తీసుకెళ్ళి ప్రిలిమ్స్కి పెట్టారు అంతే. ప్యాటర్న్ మార్చారు, సిలబస్ ఏం పెద్దగా మార్చేయలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ జనరల్ స్టడీస్లో ఉన్నదే, మెయిన్స్లోకి వచ్చి 75 మార్కులు వెయిటేజ్ ఇచ్చారు. కొంచెం లోతుగా చదవాల్సి ఉంటుంది అంతే. సైన్స్ అండ్ టెక్నాలజీని కొత్తది తీసుకొచ్చి పెట్టలేదు, ఆల్రెడీ మన జనరల్ స్టడీస్లో పార్ట్లో ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేపర్ 2లో ఒక పార్ట్గా పెట్టుకొచ్చారు. కాబట్టి అది మనం బాధపడాల్సింది, భయపడాల్సింది అయితే ఏమీ లేదు. పెద్దగా ఏవో సమూలమైన మార్పులు అయితే జరిగిపోలేదు. కేవలం ప్యాటర్న్ మారింది, సిలబస్ కాదు, ప్యాటర్న్ మారింది. 3 పేపర్ల బదులు 2 పేపర్లు మెయిన్స్కి, ప్రిలిమ్స్కి వచ్చినప్పటికీ 3 పేపర్ల పాటు ఒకటే జిఎస్ పేపర్ ఇది. ఇకపోతే నోటిఫికేషన్ ఎప్పుడు, ఇది మనకు తరచూ వచ్చే ప్రశ్న. నోటిఫికేషన్ అన్నది ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ అన్నది, ఈ ప్యాటర్న్తోనే నోటిఫికేషన్ వస్తుంది. జూలై ఎండింగ్కి రావచ్చు. అలాగే దీనికి సంబంధించి కూడా అప్డేట్ మీకు నేను అందిస్తాను. అలాగే గ్రూప్ 2కి సంబంధించి మనం ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అన్నది ఆల్రెడీ మనం కొన్ని క్లాసెస్ పెట్టుకున్నాం. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కూడా కొన్ని పెట్టుకున్నాం. ఇంపార్టెంట్ చాప్టర్స్ అని నేను ఇండియన్ ఎకానమీ అంతా కూడా ఆల్రెడీ మనం మన ఛానల్లో పెట్టున్నాం. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సపరేట్ వీడియో నేను చేస్తాను. ఏ రకంగా మనం అంటే ఇంతకుముందు జిఎస్ కోసం, జనరల్ స్టడీస్ కోసం చదివిన సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలాగా ఇప్పుడు 75 మార్కులకు వచ్చినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ యాంగిల్లో చదవాలి, స్కోరింగ్ చేయడానికి ఎలాంటి మెటీరియల్ ఫాలో అవ్వాలన్నటువంటి అంశాలతో మనం వీడియోస్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.